అంతా పెట్టిన కాంచి 1,5,500 చేనికి వచ్చేసి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి, కొన్ని ₹1,00,000 కూడా తీయొచ్చు. కాకపోతే ఇది పెస్టిసైడ్ దూరంగా అంటే వారానికి 10 రోజులు కొట్టుకుంటే మీరు చెప్పిన లెక్క వస్తుంది. ఆరుకు 12 లక్షలు వస్తుందండి. ఎకరానికి 30 క్వింటాలు వేసుకోండి, 3 ఆరులు 12 లక్షలు వస్తుందండి. అవి బాగా చేతి కానిదండి, అపికిద్ది సరళగా సారిపోద్ది. చూడండి ఎంత సైజు చూడండి. అవును అవును అవును, కాయ సైజు ఉంది, పొడుగు ఉంది. మీకు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి? ఎకరానికి 10 ప్యాకెట్లు లేదా 12 నాటుతాం అండి. 12 నాటుతారు. అంటే చేను బట్టి ఎర్ర నెల అనుకో మండగట్టలేదు, నల్లరాడు అనుకో మండగట్టిద్ది. దాన్ని బట్టి చేను బట్టి ఇత్తనం ప్యాకెట్లు 10 నుంచి 12. 10 ప్యాకెట్లు రేగడి చేయడానికి 10 ప్యాకెట్లు సరిపోతాయి. ఎర్ర నెల అయితే 12 వేసుకోవాలి. ఓకే, రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ అగ్రిప్లస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మన పక్కన ఉన్న రైతన్న గారు వచ్చేసి రామకృష్ణ గారు. ఈ రైతన్న వచ్చేసి మిర్చి సాగు చేస్తున్నారు. దాంట్లో మనకు కృషి తేజ అనే రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ అత్యధిక దిగుబడినిచ్చు రకం అని మనకి ఈ రైతు తెలియజేయడం జరిగింది. ఈ రైతు సాగు చేస్తున్న ఈ కృషి తేజ రకం గురించి పూర్తి వివరాలు మనం ఈ రైతుదారుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే మల్లేష్ అన్న. మీరు ఇంతకు ముందు మిర్చి సాగు చేస్తున్నారు గత 10-12 సంవత్సరాలుగా అని చెప్పారు. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కృషి తేజ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ కృషి తేజ రకాన్ని సాగు చేయడానికి కారణాలు ఏమిటి? అసలు ఎందుకు ఈ రకాన్ని మీరు ఎంచుకున్నారు? ఇది మంచి దిగుబడి వద్దన్న. తెగుళ్ళు తట్టుకుంటుంది, బొబ్బను తట్టుకుంటుంది, తామర పురుగును తట్టుకుంటుంది. అన్ని తట్టుకుని కూడా రంగు, కాయ, సైజు, గింజ మొత్తం శుభ్రంగా A to Z క్వాలిటీ అండి. నెంబర్ 1 క్వాలిటీ మిరప కృషి తేజ. అందుకోసం మీరు ఈ రకాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. 10-12 సంవత్సరాలుగా మీరు మిర్చి సాగులో ఉన్న కృషి తేజ రకము అన్ని రకాల పురుగులకు తట్టుకొని, తామరకు తట్టుకొని మనకు దిగుబడి బాగా వస్తుందని చెప్పారు కదా. మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇది సాగు చేసిరా? ఇప్పుడే ఫస్ట్ టైం? కృషి తేజ ఇంతకు ముందు కృషి తేజ కొన్నాళ్ళు ఒక 8 సంవత్సరాలు వేసాం. ఎకరానికి 45 నుంచి 50 క్వింటాలు దింపాం. తెంపితే అసలు నెంబర్ 1 క్వాలిటీ. అసలు ఆ క్వాలిటీ ఎంత రేట్ ఉంటే బెస్ట్ రేట్ ఎంత ఉంటే అది అంత రేటు కృషి తేజ పడిపోవాల్సింది. మనం వేసిన విత్తనం చూసిన విత్తనం మనం తీసుకొని వేయడం జరిగింది. మనకి ఇంతకు ముందాలే, కాకపోతే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది. ఇంతకు ముందు తామర పురుగులు వేయడం వల్ల చాలా నీట్ గా తక్కువ క్వాలిటీ 60-70 ఏళ్ళు అయిపోయేది. 1,00,000-1,50,000 పెట్టవలసి వస్తుంది. అయితే అప్పుడు ₹7,000 మిరగాయలు, ఇప్పుడు 18,000-19,000 మిరగాయలు అవుతున్నారు. కానీ మనకి నష్టమే లేదు, లాభాలే బాట చూపిస్తుంది. మిరగాయ మంచి మిరగాయ. ఇది తేజ రకం కృషి తేజ. సైజు, రంగు, గింజ ఎందులో రాజీ పడే పని లేదు. అన్ని రకాలుగా బాగుంటుంది. 5 feet, నేను 6 feet హైట్, ఇది 5 feet. అవునవును, 5 అడుగులు ఎత్తు పెరుగుతుంది. నేను 6 feet, ఇది వచ్చి 5 feet, 5 అడుగులు చెట్టు పెరుగుతుంది. పెరిగి గెనుపులుగా ఏ గెనుపు కానీ కాయ చిక్కంగా చూడండి. ఏ పాయ కాపాయ తీయండి. కాయ, రంగు, సైజు, గింజ దేంట్లో తీసుకోవడానికి లేదు, రాజీ పడదు. భూమి చదును చేసినప్పుడు, ఇప్పుడు చదును చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా దీన్ని చేసినారు మీరు? మేము ఫస్ట్ ఎండాకాలం గుంటకలు వేసేస్తామండి. ఎండాకాలం గుంటకలు వేసేసి కట్టంతా ఏరేస్తాం. లోతుకు లుక్కులు నాగలేసేస్తాం. నాగలేసి గుర్రె ఇరవాలు కొడతాం. ఎద్దులతో గుర్రె ఇరవాలు తోలిన తాట గుర్రె ఇరవాలు తోలేక మూల పెంచి అటు తోలుతాం. మూల దంత తర్వాత అచ్చు తోలుతాం. ఇంకా మొక్క పెట్టిన కాంచి సస్యరక్షణ, పై మందులు, భూమిలో ఎరువులు, జాగ్రత్తగా నీటి సదుపాయం చూసుకోవటం. వర్షాలు వచ్చినప్పుడు గండ్లు కొట్టడం, ఇలా జాగ్రత్తగా చేసుకొని పంట తీసాం. వర్షం దీంట్లో ఎక్కువ నిలవకుండా గండ్లు కొట్టేయాలి. ఎందుకంటే చెట్టు వడబడి పాడైపోతుంది, చనిపోతుంది. ఈ వాటర్ మేనేజ్మెంట్ అన్నారు కదా ఇందాక, సస్యరక్షణలో భాగంగా వాటర్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. మీరు ఎట్లా ఏ విధంగా ఇస్తున్నారు వాటర్ మేనేజ్మెంట్ అనేది? ఇప్పటి వరకు ఏ విధంగా ఇచ్చారు? 10 రోజులకు ఒకసారి ఇస్తున్నామండి. 10 రోజుల వరకు చెట్టు భూమిలో తేమ నిలుపుకొని చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 10 రోజులు తాగిన దానికి వడబడుతుంది. వడబడినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఓకే, ఎన్ని రోజుల క్రాప్ ఇది వచ్చేసి? 120 రోజులు కాపండి. 120 రోజుల క్రాప్. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏమైనా కట్టింగ్ చేసిరా? ఫస్ట్ కోత అయిపోయింది. ఫస్ట్ కోతలు ఎన్ని క్వింటాలు తీసిరు? ఫస్ట్ ఎకరానికి 10 క్వింటాలకు తీసామండి. 10 క్వింటాలు తీసిరు. ఇప్పుడు మళ్ళీ తీయడానికి రెడీగా ఉన్నారు. ఇంకో చూడండి, మీరే చూడండి. అవును, ఈ కాపు అంతా వచ్చేసింది. ఇంకా ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నారంటే, ఇప్పుడు మనకు దగ్గరలో మార్కెట్లో కావచ్చు, ఇప్పుడు గుంటూరులో కావచ్చు, మనకు 19,000 పైన ఇప్పుడు క్వింటాలకు ఉంది అని అంటున్నారు. జెండా రేట్ మాట అంత ఉంటే, జెండా రేట్ అలా ఉంటే అలా పడిపోద్దండి. అమ్మేసాం కదా, 10 క్వింటాలు అమ్మాం కదా పోయినసారి. అక్కడ ఎలా ఉందో యాడ్లో ఇక్కడ అలా పడిపోద్ది. ఇక్కడ మల్లటూరులోనే కొంటారండి. అదే అంటే మన దగ్గరకు వచ్చి కొంటారు. మన దగ్గరకు వచ్చే కొంటారు. ఫీల్డ్ దగ్గరకు వచ్చే చూస్తారు ఆ క్వాలిటీని బట్టి. అంటే మనం దొడ్లలో మండిలో పోస్తాం. మండిలో పోస్తే మన దగ్గర కాయ తెలుసు రైతు బేరగాళ్ళకి. వస్తారు, అక్కడ ఎంత రేటు ఉందో దాని మీద 100 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. ఏసీ క్వాలిటీ, ఏసీ కండిషన్ కాయండి. అంటే మీకు ఇక్కడ తీసుకుంటే బెటరా, అక్కడికి వెళ్తే బెటరా అని మార్కెట్ కు? మనకి ఎక్కడైనా కావాల్సిన బెస్ట్ రేటు మనకు పడిపోతుంది. మనం బెస్ట్ రేట్ చూసుకోవటం. సస్యరక్షణలో భాగంగా పెస్టిసైడ్స్, విత్తనాలు అన్ని రకాలుగా చూసుకుంటే మీకు ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది?
2 lakhs 2 లక్షలు వేసుకోండి. 2 లక్షలు. దుక్కే 10,000 వద్దన్నా, ఒక ఎకరానికి వచ్చి నాగేలు 2,000, ఓకే, గొర్రె 800. పంట పెట్టిన కాంచి 1,00,000 అన్న, పంట పెట్టిన కాంచి 1,00,000 చేనికి వచ్చేసి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి కొన్ని. ₹1,00,000 కూడా తీయొచ్చు. కాకపోతే ఇది పెస్టిసైడ్ దూరంగా అంటే వారానికి 10 రోజులు కొట్టుకుంటే మీరు చెప్పిన లెక్క వస్తుంది. ఓకే, 4 ఎకరాల్లో మీకు టోటల్ ఒక 5 నుంచి 6 లక్షలు ఖర్చు అయింది. ఈ 6 లక్షలకు మీరు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 6కు 12 లక్షలు వస్తుందండి. చూడడానికి కూడా మనకు కాయ బాగా చేతి కానిదండి, అపికిద్ది సరళగా సారిపోద్ది. చూడండి ఎంత సైజు ఉంది చూడండి. అవును అవును అవును, కాయ సైజు ఉంది, పొడుగు ఉంది, గింజ బిర్రుగా ఉంది. ఓకే, మీకు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి? ఎకరానికి 10 ప్యాకెట్లు లేదా 12 నాటుతాం అండి. 12 నాటుతారు అంటే చేను బట్టి. ఎర్రనేల డిస్టెన్స్ బట్టా ఓన్లీ? అవును, మరి ఆ డిస్టెన్స్ అంటే ఎర్రనేల అనుకో మండగట్టలేదు, నల్లనేల అనుకో మండగట్టిద్ది. మొత్తం మీద ఈ మీరు పెట్టిన పెట్టుబడికి మీరు సంతోషంగానే ఉన్నారు. న్యాయం జరిగింది. కంపెనీ వాళ్ళు న్యాయం చేశారు. విత్తనం మంచిది ఇచ్చి కంపెనీ వాళ్ళు న్యాయం చేశారు. కృషి తేజ రకం గురించి మన రైతులకు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయం ప్రకారం ఒక 2 మాటల్లో చెప్పండి. కృషి తేజ వేసుకోండి సార్, వేసుకొని అందరూ బాగుపడండి. అనవసరమైన విత్తనాలు వేసుకొని నష్టపోవద్దు, నష్టపోయి బాధపడవద్దు. మనకు కృషి ఉందిగా, కృషి ఉండగా వేరే విత్తనం ఉంది దండగా. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు రామకృష్ణ గారు తెలియజేసిన వివరాలు ఈ రోజు వీడియో. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. నమస్తే.